జై శ్రీరామ్. దైవాన్ని చేరాలనే తపన ఉండేవారికి ఎప్పుడూ దేనియందునూ తృప్తి ఉండదు. ఎన్ని ఉన్నా అసంతృప్తి. అందుకే ముందుగా తృప్తిగా ఉండమని గురువులు చెబుతారు. ఆ తృప్తి బాహ్య విషయాలలో ఉండాలి. ముందుకు వెళ్లే కొద్దీ తృప్తి ఉండదు. అంతర్విషయాలలో తృప్తి లేనివాడే సత్సాధకుడని జ్వాలాకూలుడు చెబుతారు. ఆయన ఏ డిసైపుల్ ఈజ్ వన్ హూ ఈజ్ నెవర్ ఎట్ రెస్ట్, హూ ఈజ్ ఆల్వేస్ రెస్ట్లెస్, హూ ఈజ్ ఎవర్ కంటెంటెడ్ అన్నాడు. తృప్తిగా, ఆనందంగా, చిరునవ్వుతో ఉండాలన్నది మొదటి దశ. రెండవ దశలో దైవం గురించి అన్వేషణ తీవ్రమైనప్పుడు చిరునవ్వు ఉండదు. దైవానికి దగ్గర కాక తృప్తిగా ఉన్నాడంటే వాడు సాధకుడు కాడు, సత్యాన్వేషి కూడా కాడు. అది తృప్తి కాదు. బయటి విషయాలు పూర్తి అయినప్పుడు ఎలా తృప్తిగా ఉంటామో, లోపలి అన్వేషణ, ఆరాధన పూర్తి కానప్పుడు తృప్తి ఉండదు. అందుచేత అసలైన శిష్యునికి అంతర్ముఖంగా తృప్తి ఉండదు. స్థిర సుఖమాసనం అన్నది ప్రాథమిక దశలో కావాలి. మెట్లెక్కే కొద్దీ ఆరాటం వస్తుంది. అది పూర్తి అయ్యేదాకా ఆనందము లభించదు. ఉద్ధవుడికి, గోపికలకు తృప్తి ఉండదు. అది పొందిన తర్వాతే తృప్తి. శుకుడికి, నారదుడికి ఎప్పుడూ తృప్తి. ఎందుకంటే వాళ్ళిద్దరూ అది పొందారు. రాముడుంటేనే సీతాదేవికి వనం బాగుంటుంది. దైవం లేకుండా సంపద ఉంటే అది వెక్కిరించినట్లుగా ఉంటుంది. దైవం ఉండి సంపద లేకపోయినా ఏమీ పర్వాలేదు. దైవము, సంపద ఉంటే అది యోగము. అదే రాజయోగము. సత్సాధకుడికి సంపద కావాలా, దైవం కావాలా అంటే అతడు దైవమే కావాలి అంటాడు. యోగి అయిన వాళ్లకు దైవంతో పాటు సంపద కూడా ఉంటుంది. కానీ రెండిట్లో దైవమే ముఖ్యము. మనకే ఆనందం లేకపోయినప్పుడు మన చుట్టూ ఎన్ని ఉన్నా ఆనందం కలిగింపలేవు. అభ్యాసం లేనందువల్ల మరపు తగిలిన విద్య వలె కనిపించిన ఆ సీతాదేవిని హనుమంతుడు పదే పదే చూసి సందేహంలో పడిపోయాడు. భాషా సంస్కారము లేనందువలన ఒక అర్థానికి బదులుగా మరొక అర్థము స్ఫురింపజేసే వాక్కువలే అలంకారం చేసుకోనందువలన మారు రూపపడిపోయిన ఆ సీతాదేవిని పరిశీలించి చూచినాడు. రాముడు చెప్పిన ఆనవాళ్లు ఆలోచించి చూచినాడు. బహు కష్టం మీద ఆమె సీతాదేవే అనుకున్నాడు. భగవంతుడు ఎవరిని అనుగ్రహించదలుస్తాడో వారి చిహ్నాలు కూడా సద్గురువుకు తెలిపి పంపుతాడు. రాముడు హనుమంతునికి అందుకోసమే సీతను గురించిన వివరాలు, ముద్రికను ఇచ్చాడు. సద్గురువుకు ఎన్ని బాధ్యతలున్నాయో సుందరకాండ వివరించి చెబుతుంది. హనుమంతుడు ఆమెను బయట, లోపల కూడా పోల్చి చూచాడు. దైవము చేత అందింపబడిన చిహ్నములు ఎవరియందు గోచరిస్తాయో వారిని అనుగ్రహిస్తాడు. అందుకు సత్సాధకుడు కూడా పరిపక్వత చెంది ఉండాలి. ఏ భక్తుని కథ అయినా వేచి కాచి చూచినదే. చాలా పరీక్షలు పెట్టి అంతర్ముఖంగా స్థిరంగా ఉన్నాడా అని చూస్తాడు. బయటికంటే లోపల బాగుండాలి. అలా పరీక్ష చేసి కానీ ఒక సద్గురువు సత్సాధకుడిని అంగీకరించకూడదు. ఒకరి బాధ్యత చేపట్టామంటే వాడిని ఆశాంతము ఉద్ధరించాలి. వాడి కర్మను భరించాలి. ఒకసారి మాట ఇచ్చాక ధర్మపరంగా ఆ మాట కోసం